హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కేవీఏకి ఎన్ని ఆంప్స్ కరెంట్ డ్రా చేస్తుందో చూద్దాం. సింగిల్ ఫేజ్లో ఫార్ములా ఏంటంటే కేవీఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ వి డివైడెడ్ బై 1000. అదే మన కరెంట్ తెలుసు అనుకోండి, 1000 ఇంటూ కేవీఏ బై వోల్టేజ్. 3 ఫేజ్ అయితే √3 ఐ ఇంటూ వోల్టేజ్లో లైన్ టు లైన్ వోల్టేజ్ అయితే √3 వేసుకోవాలి. అదే కనుక లైన్ టు న్యూట్రల్ తీసుకుంటే ఓన్లీ 3 వేసుకోవాలి. డివైడెడ్ బై 1000 కామన్. సో మనకు కరెంట్ ఐ తెలుసు అనుకోండి, 1000 ఇంటూ కేవీఏ డివైడెడ్ బై √3. లైన్ వోల్టేజ్ ఎల్ టు ఎల్ అయితే √3 వస్తుంది ఇంటూ వోల్టేజ్. అదే కనుక లైన్ టు న్యూట్రల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఓన్లీ 3 ఇంటూ వోల్టేజ్ లైన్ ఇంటూ న్యూట్రల్. ఇది ఫార్ములా. సో నా దగ్గర 2500 ఫర్ ఎగ్జాంపుల్ 2500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఫార్ములా ఏంటి, ఐ కావాలి కదా, 1000 ఇంటూ కేవీఏ డివైడెడ్ బై √3 వోల్టేజ్లో లైన్ టు లైన్ న్యూట్రల్, లైన్ టు లైన్ వోల్టేజ్. సో 1000 ఇంటూ 2500 కేవీఏ ఇంటూ √3 ఇంటూ వోల్టేజ్. సో ఇక్కడ 3 zeros 2 zeros 1.7 √3 అంటే 1.732 ఇంటూ వోల్టేజ్ 415 తీసుకున్నాను, ఆపరేషనల్ వోల్టేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే 25000000 డివైడెడ్ బై ఎంత వస్తుంది, 718.78. దట్ ఈజ్ ఈక్వల్ టు 3478 amps. దీన్ని రివర్స్ చేసి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర కరెంట్ ఉంది, సో కేవీఏ తీసుకుందాం. సో కేవీఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఏంటి, √3 ఐ వోల్టేజ్ ఇంటూ డివైడ్ బై 1000. ఇది కదా మన ఫార్ములా. సో √3 అంటే 1.732 ఇంటూ కరెంట్ 3478 ఇంటూ ఆపరేషనల్ వోల్టేజ్ 415 డివైడెడ్ బై 1000. సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 24,99916 డివైడెడ్ బై 1000. దట్ ఈజ్ ఈక్వల్ టు 2499.91 అంటే 2500 కేవీఏ. సో మన కరెంటు వైస్ వర్ష రెండు మ్యాచ్ అయినాయి. ఇప్పుడు 1 కేవీఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆంప్స్ చూద్దాం. 1 కేవీఏ ఈజ్ ఈక్వల్ టు 3478 డివైడెడ్ బై 2500. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.391 amps. That means 1.4 amps. So 3 phase లో 1 kVA is equal to 1.4 amps. Thank you friends.